ఏ గాయ్స్, గుడ్ మార్నింగ్. అండ్ అందరూ బాగున్నారైతే అనుకుంటున్నా. సో మోడిఫికేషన్ వీడియోస్ బాగానే రెస్పాన్స్ వస్తుంది, లైక్లు సబ్స్క్రైబ్ అయితే కొద్దిగా పెరుగుతున్నాయి. ఓకే, సంతోషం. అండ్ ఈరోజు ఇంకొక మోడిఫికేషన్, మెయిన్ మన కార్కి లైఫ్. సో అది వచ్చేసి ఈ వుడ్ వర్క్ అనమాట. ఈ వుడ్ వర్క్ ఉంది కదా, ఈ వుడ్ వర్క్ గురించి ఈరోజు వుడ్ వర్క్ ఎలా ఎలా మోడిఫికేషన్ చేసినాము, వుడ్ వర్క్ కోసం ఎంత కష్టపడ్డారు, ఎలా ఇలాంటి ఫినిషింగ్ వచ్చింది అన్నీ చూపిస్తా. కారు పైన ఉండే సీలింగ్ షీట్ అనమాట, అది తీసేసినారు కంప్లీట్గా. ఆ షీట్ తీసేసిన తర్వాత మన సీలింగ్ అయితే ఈ రకంగా ఉంది. ఇది సీలింగ్ తీసేసి ఈ రకంగా స్ట్రిప్స్ అయితే వేసేసారు సపోర్ట్ కోసం, ఎందుకంటే మనకు బాడీకి ఎటువంటి డ్రిల్లింగ్ లేకుండా. సో ఏమైనా మూలలు కొట్టాలన్నా, డ్రిల్లింగ్ చేయాలన్నా ఇంకా దీనిపైన ఆ షీట్తో పాటు దీనిపైన చేస్తారనమాట. ఆ స్ట్రక్చర్ కింద మనకి ఈ షీట్ వేస్తారు. ఇది వచ్చేసి సన్నం షీట్ అనమాట. ఇది అక్కడి నుంచి ఇక్కడ వరకు ఫుల్ షీట్ వేస్తారు. ఇది వేసిన తర్వాత మనకి దానిపైన ఈ చెక్కలు వస్తాయి. పైన ఏదైతే షీట్ వేస్తారో అది వేస్తే ఏమవుతుందంటే, ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ హోల్స్ అన్నీ మూసేసిపోతాయి అనమాట. సో అప్పుడు వైరింగ్ తీయడానికి ఉండరు. సో దానికోసం అని చెప్పేసి ఫస్ట్ వైరింగ్ కోసం అయితే ఇక్కడికి కారు ఇక్కడ తెచ్చినాడు. వైరింగ్ అయిపోయిన తర్వాత డ్యాంపింగ్ చేస్తారు. డ్యాంపింగ్ చేసిన తర్వాత ఆ పైన వుడ్ వర్క్ ఏదైతుందో అది అవుతుంది అనమాట. సో ప్రస్తుతం అయితే వీళ్ళు వైరింగ్ తీస్తున్నారు. పవర్ విండోస్ అండ్ సెంటర్ లాకింగ్ కోసం అయితే వైర్ తీస్తున్నారు. సో దానికోసము అక్కడ నుంచి ఈ ఫ్రంట్ 2 డోర్స్కేమో పవర్ విండోస్ అండ్ టోటల్ ఫైవ్ డోర్స్కి మనకి సెంటర్ లాకింగ్ కోసం. అజయ్, ఈయన వచ్చేసి సోను, ఈయన ఎలక్ట్రీషియన్, ఆయన ఏమో వుడ్ వర్క్. సో ఇద్దరు కలిసి ప్లానింగ్ చేస్తున్నారు, ఎందుకంటే కోఆర్డినేషన్ అనేది కంపల్సరీ. వైరింగ్ చేస్తాడు. ఫస్ట్ మనము వుడ్ది ఏదైతే రూఫ్ వస్తుందో దాని కింద వైరింగ్కి పైప్ వేస్తాడు అనమాట. పైప్ వేసేసి వదిలేస్తే దాంట్లోకి వెళ్ళి వైరింగ్ అనేది చేసుకోవచ్చు. మనకి ఇక్కడ వచ్చేసి ఒక స్విచ్ సాకెట్ వస్తుంది, అండ్ ఇటు సైడ్ ఒక సాకెట్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఒక ఫ్లోర్ లాంటి వస్తుంది కదా, దాంట్లో అటువైపు ఇటువైపు ఒక సాకెట్ వస్తుంది అనమాట. దానికి వైరింగ్ వేసి తీసి పెడతారు. షీట్ అనమాట. ఫస్ట్ దీన్ని సీలింగ్కి అతికిస్తారు. దాని తర్వాత ఇవి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి స్టిక్ చేసేసి ఒక డిజైన్ లాగా చేస్తారు. సీలింగ్ మొత్తం తీసేసి బేస్ వేసారు కదా, దానికి ఇప్పుడు ఇది అతికిస్తారు అనమాట. సిలికాన్ వేసి షీట్ అతికించడానికి ఫెవికాల్ వేస్తున్నారు. ఆ పైనది వుడ్, ఇది కూడా వుడ్డే కాబట్టి ఓన్లీ ఫెవికాల్ నడుస్తుంది, సిలికాన్ అవసరం లేదంట. ఎలక్ట్రికల్ వర్క్ అండ్ వుడెన్ సీలింగ్ వర్క్ రెండు ఒకటేసారి అవుతున్నాయి. చాలా కష్టపడుతున్నారు. ఒక 3-4 అవర్స్ అవుతుంది చేయబట్టి. అంటే మల్టిపుల్ టైమ్స్ కొలతలు తీసుకొని చేయాల్సి ఉంటుంది. అందుకని చాలా కష్టమవుతుంది. ఈ సీలింగ్కి ఫ్లెక్సిబుల్ షీట్ వేసారు అండ్ వైరింగ్ కూడా అయిపోయింది. ఈ సైడ్లకి లైట్లకి, అక్కడ కింద అండ్ ముందు లైట్లకి అంతా వైరింగ్ కూడా అయిపోయింది. ఈ స్ట్రిప్స్ని మనకి పైన స్టిక్ చేస్తారు అనమాట. ఇక్కడ నుంచి అక్కడ దాకా లైన్స్ వస్తుంది. సో ఇట్లా ఫెవికాల్ పెట్టేసి పైన వాటికి స్టిక్ చేస్తారు. స్టిక్ చేసిన తర్వాత మనకి ఈ గన్ ఏదైతే ఉందో దీంతో మూలలు కొట్టేస్తారు అనమాట. పట్టీలు పెట్టడానికి అయితే ముగ్గురు కావాలి. చాలా లాంగ్ ఉంది, ఇక్కడ లాంగ్ ఉంది కాబట్టి పట్టుకోవడానికి ఇద్దరు, అండ్ ఆ మూలలు మషిన్తో మూలలు కొట్టడానికి ఒకరు, మొత్తం ముగ్గురు కావాలి. సో కొద్దిగా ఇష్టమైన వర్క్ ఇది. అది మధ్యలో పట్టి సెంటర్లో రావాలి కాబట్టి టేప్తో కొలిసి ప్రాపర్గా వచ్చేటట్టు చెక్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే కొద్దిగా అటు ఇటు అయినా కానీ మళ్ళీ లుక్ అనేది పోతుంది. అందుకని చెప్పేసి ప్రాపర్గా టేప్తో కొలిసేసి మిడిల్ పట్టి మిడిల్లో ఉండేటట్టు అటు ఇటు సమానం ఉండేటట్టు వస్తున్నారు. రైట్, ఈ వుడెన్ వర్క్ చేయబట్టి 4 అవర్స్ అవుతుంది. ఇక్కడ ఉన్నాయి అన్నీ అయిపోయి, ఇంకా 2 స్లాబ్స్ ఉన్నాయి. అక్కడైతే మనం చూస్తే ఫుల్ మొత్తం అయిపోయింది. ఇక్కడ ఒక లాస్ట్ ఇక్కడ ఒకటి మిగిలింది, ఇక్కడ ఒక 2 పడతాయి. సో ఫుల్ రూఫ్ వుడెన్ వర్క్ అయిపోయినట్టే. ఇంకా తర్వాత పాలిషింగ్ అని ఉంటుంది అంతే. అండ్ సైడ్కి చూస్తున్నారు కదా, సైడ్కి అట్లా మనకు కనబడకుండా కవర్ చేయడానికి ఒక స్ట్రాప్ వస్తుంది. ఇది చేసేస్తే ఈరోజు మన
వుడెన్ వర్క్ అయిపోయినట్టే కంప్లీట్గా. మనకి వుడ్ పైన వుడ్ స్టిక్ చేసిన తర్వాత ఇది ఫైనల్ లుక్. సో ఇది రా వుడ్ అనమాట. సో మనకి ఇక్కడ చూస్తే ఇది రా, మనం ఏదైతే పైన వేసినామో అది దీనిపైన ఒక పాలిష్ వస్తుంది. పాలిష్ అంటే ఫైనల్ ఫినిషింగ్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇన్ని రకాల ఫినిషింగ్ ఉంది మనకైతే. సో ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ ఫినిషింగ్ అండ్ గ్లాసీలో వస్తుంది. సో ఈ 4 కూడా గ్లాసీలో, ఇది బ్రౌన్ అండ్ ఇవి వచ్చేసి నార్మల్ కలర్లో, ఈ సేమ్ పైన్ కలర్లో గ్లాసీ లుక్ అనమాట. సో ఇది వచ్చేసి ఫుల్ గ్లాసీ, ఇది మీడియం గ్లాసీ, ఇది ఇంకా కొద్దిగా తక్కువ గ్లాసీ అండ్ ఇది వచ్చేసి మ్యాట్ అనమాట. ఇది మన రా. సో ఇక్కడ మీకు సైడ్ నుంచి చూస్తే కనబడుతుంది. అవి గ్లాసీ లుక్ చూసినారు కదా, గ్లాసీ లుక్ మొత్తం షైన్ అవుతుంది, ఇట్లా షైన్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి లైట్ గ్లాసీ, సో కొద్దిగా షైన్ అవుతుంది, అయినట్టు మనకు ఇట్లా కవర్ లాగా ఏమైనా పడట్లేదు. ఇదైతే మొత్తం మ్యాట్ అనమాట. సో మొత్తానికి అయితే నేను మ్యాటే తీసుకున్నాను, ఎందుకంటే నాకు షైన్ లుక్ అంత నచ్చలేదు. సో నా ప్రిఫరెన్స్ అయితే ఇది మ్యాట్ లుక్. సో మనకి మ్యాట్ ఫినిషింగ్ పాలిష్ వస్తుంది దీనిపైన. సో పాలిష్ వేసినాక మళ్ళీ చూపిస్తాను. మొత్తానికి స్ట్రైప్స్ పైన అతికేసిన తర్వాత మన టాప్ రూఫ్ అయితే ఇలాగుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కిటికీ ఉంటుంది కదా, ఈ సైడ్ మొత్తం వుడ్ వస్తుంది అనమాట, ఇటు సైడ్ ఇంకా ముంగటైతే మొత్తము మన లైనింగ్ వస్తుంది. లైనింగ్ అంటే మన లెదర్ ఉంటుంది కదా, లెదర్ వస్తుంది. అండ్ ఇవి వచ్చేసి వుడ్ విండోకి అనమాట, విండోకి కట్ చేస్తున్నారు. సో విండో మందము ఇట్లా హోల్ పెట్టేసి అటొకటి ఇటొకటి, ఇది వీళ్ళు ఆల్రెడీ మెజర్ తీసుకొని ఉంచుకున్నారు అనమాట. దీంతో ప్రకారము అదొకటి ఇదొకటి కట్ చేసి మనకి ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సైడ్కి రేర్ విండోకి ప్యానల్ వేస్తారనమాట, అక్కడ అండ్ ఇక్కడ. సో దానికి కట్టింగ్ లాగా అయితే చేసేసినారు. దీనికి స్పీకర్ కోసము హోల్డ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మనకి స్పీకర్ పెట్టుకోవచ్చు. ఈ మార్క్ చేసినారు అయితే ఇక్కడ 2 స్పీకర్లు వస్తాయి. సో దానికోసం హోల్. ఇది వచ్చేసి స్పీకర్ పెట్టడానికి హోల్. అక్కడ మనకి స్విచ్ బోర్డ్ వస్తుంది, దాన్ని కొలతలు తీసేసుకుంటారు, అక్కడ మనం కట్ చేస్తారు, దానిపైన మనకి ప్యానల్ అనేది ఫిట్ చేస్తారు అన్నట్టు. ఆల్రైట్, ఈ రేర్ విండో సైడ్ ఫ్రేమ్ కటింగ్ అండ్ సెట్టింగ్ అయిపోయింది. ఇంకా దానికి మనకి సిలికాన్తో స్టిక్ చేస్తుంది అనమాట, ఫెవికాల్తో కాకుండా సిలికాన్తోని. సో ఫెవికాల్ అయితే ఏంటంటే మనకు వుడ్ టు వుడ్ అయితే ఫెవికాల్ వేస్తారు, ఇది వుడ్ టు మెటల్కి అతుక్కోవాలి కాబట్టి మనకి సిలికాన్ వేస్తారు అనమాట. సిలికాన్ వేస్తే ఏంటంటే వుడ్కి మెటల్ బాగా గట్టిగా అతుక్కుంటుంది, అందుకని సిలికాన్తో అతికిస్తారు, ఇది మళ్ళీ ఊడిపోకుండా. కింద ప్యానల్ పెట్టేసినారు, ఇప్పుడు పైన ప్యానల్ పెడుతున్నారు. సో పైన ప్యానల్ పెట్టడానికి అట్లా సిలికాన్ వేస్తారు అనమాట. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ సిలికాన్ వేసేసి దాని మీద అతికించి దానిపైన స్క్రూలు వేస్తారు. సో ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. సో ఒకవేళ స్క్రూలు ఒకవేళ ఊడిపోయినా సరే సిలికాన్ ఉంటుంది, సిలికాన్ అయితే అసలు ఊడిపోదు అనమాట, ఇంకా సేఫ్టీ ఉంటుంది. పైన సీలింగ్ వరకు సైడ్కి ఈ ఫ్లెక్సిబుల్ లేయర్ అయితే వేసేసిండు. ఇంకా ఈ ఫ్లెక్సిబుల్ లేయర్ పైన మళ్ళీ పైన కూడా వేస్తారనమాట. సో అది కటింగ్ చేస్తున్నారు, కొలతలు పెట్టుకొని కటింగ్ చేసేసి ఆ పైన వుడ్ కాస్త ఇక్కడ వేస్తారు. సో ఇక్కడ సో అది వేస్తే మనకు ఫైనల్ వుడ్ వర్క్ అయిపోయినట్టు. ఇంకా